ఒక కుటుంబం 25 ఏళ్ళుగా ఎదిగిన ఒక అద్భుతమైన ఫ్యామిలీ. ఎప్పుడు కూడా చాలా మట్టుకు యునానిమస్గా ఎలక్షన్స్ చేయాలని అడుగుతాం. లాస్ట్ టర్మ్లో నేను శివాజీని నువ్వు ఉండని, నేను సీనియర్ అయినా నువ్వే ఉండమ్మా అని మనస్ఫూర్తిగా దీవించి అతన్ని బ్లెస్ చేసి నేను అతన్ని ప్రెసిడెంట్ చేశాను. మా వర్గం అందరూ కలిసి చేశాం. ఒక టర్మ్ చేశాం, జరిగిన కొన్ని నచ్చలేదు, కొన్ని కాంట్రవర్సీస్ మనస్తాపాలు తెచ్చినాయి. డిక్టేటర్షిప్, గ్రూపిజం, కొన్ని చెప్పరానివి చెప్పలేనివి కూడా నేను చెప్పలేని, ఇప్పుడు తర్వాత మాట్లాడుతున్నవన్నీ జరిగినాయి. అవమానాలు పడ్డాం. 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ బాగా జరగాలన్నాం. అయిపోయింది టర్మ్. ఇచ్చిన మాట ప్రకారం ఒక్కొక్క టర్మే చేయాలి అని అందరం అనుకున్నాం. చిరంజీవి గారు న్యూట్రల్గా ఉండి పెద్ద ఆయన, కుటుంబానికి పెద్దగా అందరినీ దీవించి పంపించాడు. ఆయన ఫ్రెండ్లీ కంటెస్ట్తో ఈ ఎలక్షన్ చేయండి అన్నారు, అదే చేస్తున్నాం. ఇవాళ ఓటింగ్ జరుగుతుంది, అందరూ కుటుంబమే, కానీ లీడర్షిప్ కరెక్ట్గా ఉండాలనేది మా అభిప్రాయం. అందరూ ఇండస్ట్రీ, మేము 900 మంది అభిప్రాయం. ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా ఒక మంచి కార్యక్రమంతో సెలబ్రిటీస్, ఆర్టిస్టులు అందరూ కలిసి ముందుకెళ్ళాలని ఒక ప్రయత్నమే ఈ ఎన్నికలు. బాగా సాగుతుంది. ఇప్పుడు కొంచెం 8:39 అయింది కదా, బహుశా 10 to 12 విపరీతంగా యాక్టర్స్ అందరూ వస్తారు. డెఫినెట్గా ఓటింగ్ ఈసారి సీరియస్గానే చాలామంది పార్టిసిపేట్ చేస్తారు, ఓట్లు అందరూ వేస్తారని నమ్ముతున్నాను నేను. తెలియకుండానే ఒక టోటల్ ఓవరాల్గా ఒక ఆర్టిస్ట్ అసోసియేషన్ కాకుండా మిగతా వాటిల్లో కూడా ఒక మంచి పేరు ఉంది శివాజీరాజా వాళ్ళకి. ఎందుకంటే జర్నలిస్టులను చూసుకోవడం కానివ్వండి, తర్వాత ఎవరైనా ప్రొడక్షన్ వాళ్ళకు కూడా ఏదైనా ప్రాబ్లం అయితే చూసుకునివ్వడం కానీ, ప్లస్ మూలధనాన్ని ముట్టుకోకుండా స్పాన్సర్స్ని తెచ్చుకొని, ఫ్రెండ్స్ని తెచ్చుకొని అందరికీ పెన్షన్స్ ఇస్తున్నారు, ఇన్సూరెన్స్ కడుతున్నారు. తర్వాత ఇప్పుడు కంపల్సరీ ఈ తడవ కనుక వచ్చేస్తే షూర్గా ఆఫీస్ బిల్డింగ్ అయిపోద్ది, ఓల్డేజ్ హోమ్ కూడా అయిపోద్ది షూర్. మా ప్యానల్ వస్తే మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. ముఖ్యంగా నేను విజ్ఞప్తి చేసేదంటే, మా అసోసియేషన్ ద్వారా నెగ్గిన నాయకులు అది ఏ ప్యానల్ కావచ్చండి, నెగ్గిన తర్వాత ఈవేళ ముఖ్యంగా మన తెలుగు ఇండస్ట్రీలో ఇతర భాష నచ్చినట్లు ఎక్కువ మంది వస్తున్నారు. ఇక్కడున్న తెలుగు బిడ్డలు కానీ, తెలుగు సినిమా కళాకారులు కానీ, ఎవరైతే ఊరిని, ఓడని, అమ్మల్ని, బాబుల్ని అందరిని వదులుకొని ఇదిగో హైదరాబాద్ వచ్చి మేము కూడా కళాకారులు అవుతాం, మేము కూడా సినిమాటలు అవుతాం అని ఎవరైతే వచ్చారో వాళ్ళకి చాలామందికి అవకాశాలు కొరబడుతున్నాయండి. సో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలంటే ఈవేళ మన ఎక్కిన నాయకులు తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్ని సినిమాలు రెడీ అవుతున్నాయో 100%లో 80% అన్నా సరే ఇక్కడున్న తెలుగు కళాకారులకి ఇవ్వాలి వేషాలు అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మేము వస్తే మంచి చేస్తామని మేము అందరిలాగే మేము చెప్తున్నాం అని అనుకోకండి. మేము చేసి చూపిస్తాం, మాటలు చెప్పాం, చేతల్లో ఉంటుంది. మా గురించి మీకు తెలుసు అంటే నిలబడతాం అంతే. నేనైతే ఎటువైపు అయితే ఆడవాళ్ళకి న్యాయం ఉంటుంది అక్కడే ఉంటాను నేను, ఇదైతే క్లియర్. ప్లస్ ఎవరైనా పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి న్యాయం జరుగుతుంటే అక్కడికి వెళ్తా. అందుకని నేను సరే ఎంతవరకు ఎలక్షన్లు ఎప్పుడు నేను పోటీ చేయలేదు, ఓటేసి వెళ్ళిపోయేదాన్ని. నాకు మార్పు కావాలనిపించింది, కొంచెం అన్ని విధాలుగా సపోర్ట్ కావాలి. జనాల నుంచి ఎంత అనుకుంటున్నారో యునానిమస్ అవ్వకూడదు ఈసారి, అది ఎలక్షన్కి వెళ్తేనే తెలుస్తుంది అనుకున్నాం, మేము పోటీ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇవాళ బాగా సరదాగా ఉంది. మా టీవీ ఎప్పుడు వన్ సైడ్గా వెళ్లకుండా చిన్న ఎలక్షన్, చిన్న కాంపిటీషన్ బాగుంటుంది. అది ఎప్పుడు చప్పగా జరిగి ఈసారి బాగా చిన్న కిక్ ఉంది ఇవాళ. అండ్ నా పర్సనల్ ప్రిఫరెన్స్ ఏంటంటే కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. నేను ఎందుకని నరేష్కి నా ఫుల్ సపోర్ట్ ఇచ్చాను, నరేష్ అండ్ హిస్ ప్యానల్. అండ్ నా ఓట్ అంతా వాళ్ళకే ఇచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడే నేను లోపల ఓటేసి వస్తున్నానండి. చాలా గొడవలు, గందరగోళాలు, ఒకళ్ళనొకళ్ళు కొట్టేసుకుని నేను లోపలికి వెళ్ళడానికి కూడా చాలా కష్టపడి, అసలు ఎవరు కొట్టుకుంటుంటే ఆపాలి అర్థం కాలేదండి. నాకు చాలా బాధేసింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయి, అంటే చాలా ఆ సౌండ్స్ కూడా వినిపిస్తున్నాయి కదా మీకు అని ఎక్స్పెక్ట్ చేస్తే మీరు అందరూ డిసప్పాయింట్ అవుతారు. అదంతా దేర్ ఎంజాయింగ్ అండి. నేను ఇప్పుడు ఈ నిన్నటి వరకు మీకు మీరు విన్న ఈ రప్చర్ అంతా నేను కూడా ఎక్స్పెక్ట్ చేసి నేను ఫస్ట్ టైం ఓటేయడానికి వచ్చానండి. అండ్ 25 years బ్యాక్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ పెట్టినప్పుడు 7 మందిలో మేము అందరం ఫౌండర్ మెంబర్స్ అండి. దాని తర్వాత మళ్ళీ ఇప్పుడే వస్తున్నాను నేను. ఐ ఫెల్ట్ లైక్ ఐ హ్యావ్ టు కమ్. ఈరోజు మా అసోసియేషన్ ఎలక్షన్స్ జరుగుతుంది. ఇట్స్ సో హెల్తీ అనిపిస్తుంది నాకు ఈ కాంపిటీషన్ చూస్తుంటే. అందరూ తెలిసిన వాళ్ళే, బట్ ఆ తెలిసిన వాళ్ళు ఎవరు బాగా పనిచేస్తారు మన అసోసియేషన్ కోసము అని అనుకొని చాయిసెస్ చాలా టఫ్గా ఉన్నా అద్భుతంగా సెలెక్ట్ చేసుకున్నారు బోత్ టీమ్స్. అండ్ ఐ హోప్ ద బెస్ట్ టీమ్ విన్స్ రియలీ.
థ్యాంక్ యూ. సరిగ్గా పనిచేస్తారో, ఎవరు కరెక్ట్గా అమ్మకు న్యాయం చేస్తారో వాళ్ళకి వేయాలని వేశాను. ఎలక్షన్ చాలా బాగా జరిగింది. ఇంతకు ముందు సంవత్సరాల్లో ఎప్పుడూ ఇంత పోలింగ్ జరగలేదు. ఈసారి చాలా ఎక్కువ పోలింగ్ జరిగింది. డెఫినెట్గా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాను. ఈరోజు మా ఎలక్షన్స్ చాలా డెమోక్రటిక్ వేలో నడుస్తున్నది. ఇంతవరకు ఎప్పుడు మా ఎలక్షన్స్లో ఇంతమంది వచ్చి ఓట్లు వేయడం అన్నది ఎప్పుడు చూడలేదని అందరు అంటున్నారు. సో ఎవరు గెలిచినా అందరికీ మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే మా మూవీ ఇండస్ట్రీ మేము అంతా ఒక ఫ్యామిలీ. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. అలాగే ఇక ముందు కూడా ఇంకా ఎన్నో మంచి పనులు చేస్తున్నారు. బట్ ఇంకా స్ట్రాంగ్గా ఎన్నో సమస్యలు ఉంది. ఎవరు గెలిచినా వాళ్ళు తప్పకుండా ఆ సమస్యలన్నీ అడ్రస్ చేస్తారని నమ్ముతున్నాను. బోత్ ద ప్యానల్స్ అండ్ బోత్ ద పార్టీస్ ఇద్దరికి నా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఇందులో గెలుపు ఓటమి అన్నది అఫ్కోర్స్ ఎలక్షన్ అన్నప్పుడు ఉంటుంది. బట్ డెఫినెట్గా లైక్ ఐ సైడ్ మేమందరం ఒక ఫ్యామిలీ కాబట్టి అన్ని మంచిగా జరగాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. బాగుంది, చాలా హెల్తీ వాతావరణంలో ఎలక్షన్ జరుగుతున్నాయి. నేను అనుకున్న దానికన్నా ఓటింగ్ ఎక్కువ జరుగుతుంది. ఆల్రెడీ 360 మంది పైన ఓటేశారు. దగ్గర దగ్గర ఒక 430 దాకా ఓటింగ్ జరగవచ్చు. ఎవరు నెగ్గినా కళాకారులకు కావాల్సినవన్నీ చేసి ప్యానల్లో వస్తుంది. వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. రెండిట్లో ఏది గెలిచినా ఐ థింక్ డెఫినెట్లీ ఆ ప్యానల్ అయినా ఈ ప్యానల్ అయినా వాళ్ళు ఆర్టిస్ట్కే సపోర్ట్ చేసి ఐ థింక్ దే విల్ డూ ద బెస్ట్. ఇంతకు ముందు ఉన్న ప్యానల్ కూడా బాగా చేసింది, కొత్త ప్యానల్ వచ్చినా బాగానే చేస్తుంది, అదే ప్యానల్ వచ్చినా బాగా చేస్తుంది. సో ఐ థింక్ వి షుడ్ ఆల్ వర్క్ టుగెదర్. ఎవరు గెలిచినా సంతోషమే. మే ద బెస్ట్ ప్యానల్ విన్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ టు బోత్ ది ప్యానల్స్. క్రెడిబిలిటీ ఉన్న ప్యానల్ శివాజీరాజా ప్యానల్. 5 గంటలకి చూడండి హూ విల్ టేక్ ద క్యాప్. దట్ ఈస్ ద విక్టరీ ఆఫ్ అవర్ ప్యానల్. సంకేతం అదే చెప్తుంది. హడావిడి తప్పితే ఏమీ లేదు. వీఆర్ విన్నింగ్. జై శివాజీ.